అందరికి నమస్తే. ఇదేం బ్రేకప్ స్టోరీ కాదు. నేను ఇప్పుడు చెప్పబోయే స్టోరీ ఖచ్చితంగా గర్ల్స్ కి కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది గర్ల్స్ చైల్డ్ ఏజ్ లో ఇటువంటి పెయిన్ ని ఫేస్ చేసి భయపడి ఎవరికి చెప్పుకోలేక మనసులోనే పెట్టుకొని బాధపడుతున్నారు. గర్ల్స్ లైఫ్ లో ఈ పెయిన్ నుండి కోలుకోవడం అంత ఈజీ అయిన పని కాదు. ఎందుకంటే ఈ పెయిన్ ఓన్లీ గర్ల్స్ కి మాత్రమే అవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్ ని క్రియేట్ చేసేదే బాయ్స్ కాబట్టి. సో దయచేసి గర్ల్స్ అండ్ బాయ్స్ మీరు ఖచ్చితంగా ఈ స్టోరీ వినాల్సిందే. ఎందుకంటే ఇప్పటివరకు ఇది ఎవరు చెప్పలేదు అనుకుంటా, కానీ నేను చెప్తా. స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అమ్మాయి పేరు అలేఖ్య అని డైరెక్ట్ మెసేజ్ అవుతున్నా. అన్న, నా ఏజ్ 22, ఇప్పుడు బీటెక్ చేస్తున్నా. నాకు 11 years ఉన్నప్పుడు ఇది జరిగింది. నేను మా ఇంట్లో పెద్ద కూతుర్ని. మా ఇంటి పక్కనే మా మామయ్య వాళ్ళు కూడా ఉంటున్నారు. మా మామయ్యకి మ్యారేజ్ అయింది, ఒక పాప పుట్టింది. ఆ పాపని చూడనీకి నేను రోజు ఈవినింగ్ వాళ్ళ ఇంటికి పోయేది. ఆ పాపతో ఆడుకునేదాన్ని. స్కూల్ నుండి వచ్చి ఒకరోజు మా అత్తమ్మ ఇంట్లో లేదు, కానీ మామయ్య అండ్ పాప ఇద్దరున్నారు. మామయ్య టీవీ చూస్తున్నారు, పాప లోపల రూమ్లో ఉంది బెడ్ మీద. నేను పోయి పాపతో చూస్తూ ఆడుకుంటూ ఉన్నా. సడన్గా మామయ్య మేమున్న రూమ్లోకి వచ్చి నా పక్కనే కూర్చొని పాపతో ఆడుకుంటుండు. సడన్గా నాకు దగ్గరగా వచ్చి చెయ్యి వేసిండు నా భుజం మీద. పాపకి కిస్ ఇచ్చి నాకు కూడా కిస్ ఇచ్చిండు. మెల్లగా భుజం నుంచి చెయ్యి నా కిందికి వచ్చింది, బ్రెస్ట్ మీదకి. నాకు అర్థం కాలేదు. మెల్లగా టీషర్ట్ తీయడం స్టార్ట్ చేసిండు. నేను వద్దు మామయ్య అని చెప్పి ఒరినా. మామయ్య వినకుండా నా గొంతు పిసిగి చెయ్యి నా ప్యాంట్లో చెయ్యి. నేను వద్దు అని ఏడుస్తుంటే కూడా సడన్గా గేట్ సౌండ్ వచ్చింది. మా మామయ్య ఊరుకుంటూ వెళ్ళాడు. నేను భయపడి అక్కడే షాక్లో ఉన్నా. సడన్గా మా అత్తమ్మ రూమ్లోకి వచ్చి కూరగాయలు పట్టుకుని ఉంది. ఏమైంది అట్లున్నావు, కళ్ళేంది అట్లా ఏడుస్తూ ఉన్నట్టుంది ఏందని చెప్పి అడిగింది. నేను సైలెంట్గా ఉన్నా. మళ్ళీ ఏమైంది అని గట్టిగా అడిగింది. ఏం లేదు అత్తమ్మ అని చెప్పిన. నేను రూమ్లో నుండి బయటకు వచ్చి చూస్తే మా మామయ్య అక్కడ కూర్చొని టీవీ చూస్తున్నాడు, ఏం తెలియనట్టు. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయా భయంతో. నాకు భయానికి ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. నాన్నమ్మకి చెప్పాలా, డాడీకి చెప్పాలా, అమ్మకి చెప్పాలా అని కూడా భయపడి చెప్పలేదు అన్న. ఆ రోజు నుండి నేను మనిషిలాగే లేను. వాళ్ళ ఇంటికి పోవడం ఆపేసిన. మా నాన్నని కూడా దూరం పెట్టేసిన, నన్ను ఎక్కడ ఏం చేస్తాడో అని. అది అయినాక నుంచి ఒక 5 years దాకా మనిషిలాగే లేనన్నా. నేను ఏ అబ్బాయిని చూసినా భయం, కోపం లాగానే చూస్తున్నా. ఏమైంది ఎవరికి చెప్పాలో తెలియక నాలో నేనే పెట్టుకొని బాధపడినా. అక్కడ ఏం జరగకపోవచ్చు అన్న, నాది చిన్న ఏజ్. అలా చేసి నేను తట్టుకోగలుగుతానా? ఇప్పుడు ఏజ్ వచ్చింది. ఇప్పుడు ఇలాంటి ఎవడైనా నాటకాలు చేస్తే నరకేస్తా వాడిని. ఆ ఒక్క ఇన్సిడెంట్ నా 5 yearsని తీసుకుంది. నా నమ్మకం, నా నాన్న మీద ప్రేమ, లవ్ నుండి దూరం చేసింది. ఈ సిచ్యువేషన్ నేను అని కాదు, ఇలాంటి ఓ స్టోరీ 10 మందిలో 5 మంది గర్ల్స్కి ఖచ్చితంగా ఉంటుందన్న. నాకు తెలుసు, మేము షేర్ చేసుకుంటాం కదా, మాకు తెలుసు. తప్పు కదన్నా. ఎందుకో మీకు చెప్పాలి అనిపించింది. ఈ మెసేజ్ మీరు చూస్తారో కూడా తెలియదు, చెప్పినా అనే ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. ఐ హోప్ మీరు చూస్తారని కోరుకుంటున్నా. విన్నరా స్టోరీ? ఈ స్టోరీ విన్న తర్వాత నాకు మాటలు వస్తలేవు, ఓన్లీ బూత్లే వస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు గర్ల్స్ని ఏమంటలేదు, ఓన్లీ మగ జాతిని అంటాను. బాయ్స్, మీకు తెలిసిన గర్ల్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళని ఒకసారి అడగండి, మీ లైఫ్లో వేసుకుంటే ఏమైనా స్టోరీస్ ఉన్నాయని. వాళ్ళు మ్యాథ్స్ చెప్పరు. ఒకవేళ నువ్వు పర్సనల్గా కేర్ చేసుకొని అడిగితే ఖచ్చితంగా ఒక స్టోరీ బయటకు వెళ్తుంది. ఇప్పుడు ఏదైతే స్టోరీ ఉందో ఇదే స్టోరీ, ఇట్లాంటి ఇన్సిడెంటే, కానీ కొంచెం డిఫరెంట్ వేలా ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో ఉంటుంది. చాలామంది చెప్పుకోరు. నాకు ఈ జవుతుంటే, నాకు కత్తి ఉంటే వాళ్ళ తలకి ఇట్లా నరకపోతే అవుతుంది, కానీ నేనేం చేయలేను. గర్ల్స్ మీరు కూడా కొంచెం ఇట్లాంటి ఏమైనా అయినప్పుడు చెప్పండి, ఏదైతే అదేం చెప్పండి, ఏం కాదు. చెప్తేనే అర్థమవుతుంది కదా. చాలామంది ఎందుకు భయపడాలి? తప్పు చేసినవాడు వాడంత రుబాబు ఉన్నప్పుడు మీరు చెప్పండి, ఎందుకు అంత భయపడుతున్నారు? చెప్పాలి, లేకపోతే మీరు కత్తి వేసుకొని పొడిచిదేంగలు అయిపోతుంది, పీడ పోతుంది. ఎందుకు భయపడకుండా ఉండాలి? మన బాయ్స్ కూడా ఉంటానా, మీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న మాత్రం దాన్ని మీరు గిప్పుడు కాదు. ఎమోషనల్లీ మీరు కనెక్ట్ అయినలా లేదా, అర్థం చేసుకుంటానులా లేదా, మీ లైఫ్లో కూడా ఇట్లాంటి ఏమైనా సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పి అడిగిల్లా. గర్ల్స్ మీరు కూడా ఉంటే ఏమైనా షేర్ చేయాలి, చెప్పుకోండి. నాకని కాదు, మీకు తెలిసిన అబ్బాయిలు, మీకు బాగా కనెక్ట్ అయిన అబ్బాయిలు ఉంటే చెప్పుకోండి. ఇట్లాంటి లోపల పెట్టుకొని బాధపడకండి. అండ్ ఇంకోటి, ఇటువంటి సిచ్యువేషన్స్ మీకు వచ్చినప్పుడు కింద ఏం దొరికితే అది తీసుకొని పొడిచి దెంగాలి, లేకపోతే కొట్టి దెంగాలి. నేనే చెప్తాను.
నా వల్ల అయితే లేదు, నాకు వచ్చే బూతులు ఈ కెమెరా ఉంది చెప్పవద్దు అయితే. బాయ్స్ గర్ల్స్ చాలా సెన్సిటివ్, వాళ్ళ లైఫ్లో ఇట్లాంటివి అవుతాయి. మీరు కొంచెం అర్థం చేసుకొని వినండి, దాన్ని తప్పుగా తీసుకోకండి. వాళ్ళేం చేస్తారా ఇట్లాంటి దరిద్రులు ఉన్నప్పుడు, వీళ్ళు ఏం చేస్తారు? చిన్న ఏజ్ వల్ల ఫేస్ చేసిన వీళ్ళు ఏం చేస్తారు? బాయ్స్ దీన్ని తప్పుగా తీసుకోకండి ప్లీజ్. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా గర్ల్స్ చెప్తే అర్థం చేసుకొని దగ్గర తీసుకోండి, అంతేగాని క్యారెక్టర్ని జడ్జ్ చేయడం, కోపం చూపించడం చేయకండి. గర్ల్స్ మీరు లైట్ తీసుకోండి, ఇట్లాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లోకి వస్తే పక్కా లైట్ తీసుకోండి. దరిద్రులు ఉన్నారు ఈ భూమి మీద, చాలా మంది దరిద్రులు ఉన్నారు, వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు, కామాన్ని కంట్రోల్ చేసుకోలేరు. గర్ల్స్ మీరు కొంచెం జాగ్రత్త, ఇప్పటికి ఇంకా దరిద్రమైన రోజులు వస్తున్నాయి, మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. అండ్ మీరు బాధపడకండి అండ్ భయపడకండి కూడా. ఇప్పుడు గర్ల్స్ ఎవరైతే చూస్తున్నారో మీరు ఇప్పుడు ఈ వీడియో చూసి బాధపడకండి. ఒకవేళ అయ్యి ఉంటే మీ లైఫ్ ఇట్లాంటి సిచ్యువేషన్ అయ్యి ఉంటే బాధపడకండి, లైట్ తీసుకోండి. వాడు ఒక వేస్ట్ నా కొడుకు, దరిద్రమైన నా కొడుకు, కామాంధుడు అని చెప్పి వదిలేసేయండి. అండ్ బాయ్స్ ఇటువంటి దరిద్రులు ఉన్నందుకు వల్ల మనకి మంచి మంచి పేరు వస్తాయి బయట, అందుకే గర్ల్స్ అట్లా చేస్తారు. మనం చేసేది లంగ పని ఎవరు చెప్పరు బయట. స్టోరీలో ఉన్న మామయ్య ఉన్నాడు, వాడు పెద్ద వేస్ట్ నా కొడుకు, వాడు దొంగ నా కొడుకు, బోకర్ నా కొడుకు, 5 రూపాయ బిల్లవాడు, ఆటన్న బిల్లవాడు, మనకి ఇంతైనా లేదు, మా అన్న కూతురు అని లేదు మనకి. ఎందుకంటే అంత కామం ఇంట్లో మైండ్లో కామం నిండిపోయింది. మనకి పెళ్ళాం ఉంది, మంచి పెళ్ళాం ఉంది, ఒక పాప కూడా ఉంది, ఆయన ఉంది ఆగలేడు, గడ్డాపార తీసుకుని వస్తాను. రైట్ గర్ల్స్ మీరు కొంచెం జాగ్రత్త. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తే నాకు చెప్పండి, బాధపడకండి, నేను ఒక్కడిని ఉన్నా, నాకు చెప్పండి, నేను అర్థం చేసుకుంటాను. థ్యాంక్స్ నమస్తే.